రేపు మీ కుటుంబానికి కూడా వస్తుంది. ఈ సైకో జగన్ అలాంటి ఆలోచనలో ఉన్న వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారితో కొన్ని విషయాల్లో మేము విభేదించాం, కానీ అసలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో అసలు ఈయన నడుస్తున్నారని మాకే అర్థం అలా. ఎలా అడ్డగోలుగా ఎవరన్నా కేసు పెట్టినా, ఏకంగా ఎవరినొక పోస్ట్ పెట్టినా, ట్వీట్ పెట్టినా, ప్రజల తరఫున పోరాడినా వాళ్ళ పైన దొంగ కేసులు పెట్టి ఏకంగా జైలుకి పంపిస్తున్నాడు ఈ సైకో జగన్. ప్రజలందరూ ఆలోచించాల. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పోరాటం చేయకపోతే ఇంకా రాష్ట్రాన్ని వదిలిపెట్టడు. ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కొక్క భాగం ఒక్కొక్క పార్టీ నాయకుడికి ఇస్తాడు. మీ తరపున పోరాడినందుకే ఈరోజు సైకో జగన్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించాడు. అయినా మా పోరాటం ఆగదు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట అంటారు, మనం పోరాటం ఆగకూడదు, కానీ శాంతియుతంగా పోరాటం చేయండి అని. ఆయన ఏ ఆదేశాలు ఇచ్చారో అదే ఆదేశాలతో మనందరం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం, ఈ సైకో జగన్ని చిత్తుగా ఓడిద్దామని ఈ సభాముఖంగా ఇక్కడున్న నాయకులందరినీ కోరుతున్నాం. ఎస్, పెద్దలు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గెలిస్తే 175కి 160 స్థానాలు గెలుస్తాం ఖాయం. ప్రజల్లో ఎప్పుడు లేని వ్యతిరేకత ఉంది. ఆ యువగణం పాదయాత్రలో కూడా నేను చూసా. అందుకే ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకే ఇక్కడున్న పెద్దలందరూ కోరుతున్నా, నవంబర్ 1వ తారీఖు నుంచి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం, ప్రజల్లోకి వెళ్దాం. ఏ ఆశయాలతో అయితే చంద్రబాబు గారు ఈ కార్యక్రమం ఇచ్చారో ఆ పవిత్రమైన ఆశయాలతో ఈ కార్యక్రమం జయప్రదం చేద్దామని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై హింద్.